టు జే టెక్ ట్యుటోరియల్. ఈరోజు మనం ప్రెసిడెంట్ వర్సెస్ పిఎం చూసుకున్నాం. ప్రెసిడెంట్ వచ్చేసి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే ఇతనే డిఫాక్టో అంటే వాస్తవంగా ఇతనే హెడ్ అన్నమాట. ఇతని సంతకం లేనిదే ఏ బిల్లు పాస్ అవ్వదు, అంటే యాక్ట్ అవ్వదు, చట్టం దాల్చదు. అలాగే అన్ని గవర్నమెంట్ మీద ఇతని యొక్క అన్ని ఒఫిషియల్ గవర్నమెంట్స్ మీద ఇతని యొక్క సైన్ అనేది ఉంటుంది. బట్ యాజ్ పర్ రియాలిటీ ప్రకారం మనం అందరం చూస్తే పిఎం అనే అతను మొత్తం కంట్రోల్, గవర్నమెంట్ కంట్రోల్ అనేది పిఎం చేతుల్లోనే ఉంటుంది. అయితే పిఎంని అపాయింట్మెంట్ చేసేది మాత్రం ప్రెసిడెంట్. అయితే పిఎం ఏవైతే ఎలా చెప్తే ప్రెసిడెంట్ కూడా అలానే ఆల్మోస్ట్ మేజర్ డెసిషన్స్ మొత్తం పిఎం ఎలా చెప్తే అలాగే ప్రెసిడెంట్ కూడా ఫాలో అవుతారనమాట. అయితే ప్రెసిడెంట్ని డైరెక్ట్గా పీపుల్ చేత ఎన్నుకోపడ్డు. అంటే ఇతన్ని ఎలా ఎన్నుకుంటారంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రకారం ఎంపీలు ప్లస్ ఎమ్మెల్యేలు కలిసి ఎన్నుకుంటారు. బట్ పిఎంని ఎలా ఎన్నుకుంటారంటే ఏదర్ పీపుల్ ద్వారా ఎన్నుకోబడిన ఎంపీలు ద్వారా అయినా, లేదంటే కొంతమంది లేదా రాజ్యసభలో ఎంపీస్ కూడా ఉంటారు కదండి, నామినేషన్స్ వాళ్ళల్లో అతను ఆ నామినేటెడ్ ఎంపీ అయినా ఉండొచ్చు పిఎంగా. బట్ అతను వాళ్ళందరినీ ఎన్నుకుంటారనమాట. వాళ్ళలో ఎవరు మేజర్ అని ఎన్నుకుంటారు. సో అలాగే ఇతనికి జ్యుడిషియల్ పవర్స్ అనేది ఉంటుంది, అలాగే ఎమర్జెన్సీ పవర్స్ అనేది ఉంటుంది. అయితే పిఎంకి ఎలాంటి